కృపగల యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా మీకు అందజేయబడే వాక్యం ఉదయం 4:30కి అనుదిన ఆత్మీయ మన్నా అనే వాక్యం. బైబిల్లో ప్రతి వచనంలో ఉన్న ఆత్మీయ సత్యాలు మీకు తెలియపరచబడతాయి. ప్రతిరోజు 6 గంటలకి యూట్యూబ్ ద్వారా మీకు షార్ట్ వీడియో అందజేయబడుతుంది. ఉదయం 6ంటికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటిల్లో ఉదయం 11:30 గంటకు షార్ట్ మెసేజ్ మీరు చూడగలుగుతారు. ఇదే కార్యక్రమాలలో ప్రియులారా, ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు కూడా 7 గంటలకు కూడా మీరు లైవ్ చూడొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ కార్యక్రమముల కొరకు దయచేసి ప్రార్థించండి. మీరు ప్రార్థిస్తున్నారు, మీకోసం కూడా ప్రార్థిస్తాను. ఆ ప్రోగ్రాం మీకు ఉదయం 8-9 మధ్యలో ఎవరైనా ప్రార్థన అవసరత కోరుకున్నట్లయితే దయచేసి అక్కడ కనిపిస్తున్నటువంటి 9440466108 ఆ నెంబర్కి ఫోన్ చేసి 8 నుండి 9 వరకు నేనే ప్రార్థిస్తాను, మాట్లాడతాను. తర్వాత మీలో ఎవరైనా ఫోన్పే, గూగుల్ పే చేయాలి అనుకుంటే అదే నెంబర్కు మీరు చేయొచ్చు. కొంతమంది అడుగుతున్నారు, దయచేసి పరిచర్య కొరకు సహాయం చేయాలని చాలామంది అడుగుతున్నారు. ఇదిగో ఆ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే ఉంది, దానికి దయచేసి చేయండి. 9440466108. ప్రియులారా, దేవుని సన్నిధానంలో కూర్చున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ నా మనవి. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒక్కడుండెను. కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అనునొక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇజ్రాయేలీయులలో అతనిపాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. కీషు కుమారుడైన సౌలును గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు బోధిస్తూ ఉంది. అయితే సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధవములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకొని పోయి గాడిదలను వెదకమని చెప్పాడు. ప్రియులారా, ఇప్పుడు బైబిల్ సెలవిస్తుంది, సౌలు గాడిదల్ని వెతుక్కుంటూ వెళుతూ ఉన్నాడు. అయితే గాడిదలు దొరకలేదు. సౌలు ఇంట పనివాడు. ఇద్దరు కూడా గాడిదల్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు, కానీ వారికి దొరకలేదు. అయితే 6వ వచనంలో ఒక మాట ఉంది. ఏమంటున్నా తెలుసా? వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుఘనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయనేమో. అతని వద్దకు వెళుదాము రండని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ఈ విషయాన్ని గమనించాలి. గాడిదల కొరకు వెతుకుతూ వెళుతున్నటువంటి సౌలు పనివాడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుఘనుడు. అతడు ఏం మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గము అతడు మనకు తెలియజేయనేమో. అతని వద్దకు వెళుదాము రండి అని చెప్పాను. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు ఆలోచించాలి. ఇద్దరు ఒక సమస్యతో ఉన్నారు. వాళ్ళు తప్పిపోయిన గాడిదల్ని వెతుకుతూ ఉన్నారు. మనము కూడా
ఎన్నింటినో వెతుకుతూ ఉన్నాం. ఆరోగ్యం వెతికే వాళ్ళు ఉన్నారు, ఆర్థికం వెతికే వాళ్ళు ఉన్నారు, ఆత్మీయతను వెతికేవారు ఉన్నారు, వారి కుటుంబంలో మార్పును వెతికేవారు ఉన్నారు, వారి కుటుంబంలో సంతోషము సమాధానం కావాలని వెతికేవారు ఉన్నారు. అయితే ఈ వెతుకు వారంతా కూడా ఆయా పట్టణాలలో నివాసం చేస్తున్నవారే. ఈ రోజున వారు వెళుతున్నటువంటి ఆ సౌలు తరువాత ఆ పనివాడు ఇద్దరు కూడా ఈ పట్టణంలో దైవజనుడు ఉన్నాడు. అతడు బహుగనుడని. ప్రియులారా, ఆలోచించాలి. మనము కూడా ఒక పట్టణంలో ఉన్నాం. మనల్ని గూర్చి ఏం మాట్లాడుకుంటున్నారు? ఘనుడైన దైవజనుడైనా? రెండవది, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరునోనని. దేవుడు ఒక దైవ సేవకునికి ఎంత విలువ ఇచ్చాడో తెలుసా? ఆయన ఏ మాట చెప్తాడో అది జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవజనులారా, దైవజనులతో పాటు యేసు ప్రభు రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డకు నా మాట ఏమనో తెలుసా? నీవేం మాట్లాడతావో అది జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. చాలామంది దేశంలో, చాలామంది పట్టణాలలో, గ్రామాలలో నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నింటినో వెతుకుతూ ఉన్నారు. ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారు, ఎంతోమంది నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు. రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుస్తూ మా జీవితాలు ఏమవుతాయి, మా కుటుంబాలు ఏమవుతాయి అని వేదన పడేవాళ్ళు, ఎక్కడ మాకు సంతోషం దొరుకుతుందని, ఎక్కడ మాకు సమాధానం దొరుకుతుందని వేలవేల ఆడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ మధ్యనే ఒక సహోదరి వివాహమై 3 మాసాలు అయ్యాది. 3 మాసాలు చాలా సంతోషంగా గడిపాను. సార్, ఈ 4వ మాసం నా జీవితంలో నేను ఇంత దుఃఖం అనుభవిస్తానా అని అనుకోలేదని అమ్మాయి చెప్పిన మాట. ఈ 3 మాసాలు నేను వివాహం చేసుకున్న వ్యక్తి చాలా బాగా ఉండేవాడు, చాలా బాగా ప్రేమించేవాడు. అయితే తను పనిచేసే స్థలంలో ఒక అమ్మాయితో అక్రమమైన సంబంధం ఉందని నాకు తెలియలేదు సార్. నేను ఆ విషయాలు తెలిసిన తరువాత నెమ్మదిగా అడిగా, ఏమండి, మీ గురించి చెడు వార్త వింటున్నా, దయచేసి మానుకోమని. ఆయన చాలా సీరియస్ అయ్యాడు. ఆ తరువాత తిరిగి ఇంకొకసారి అడిగాను. ఆయన అన్నాడు, ఈసారి ఈ మాటలు మాట్లాడితే నిన్ను వదిలేస్తాను అనని. చాలా ఏడ్చుకున్నాను, చాలా బాధపడ్డాను. సార్, ఇప్పుడు నా స్థానంలో ఇంకొక స్త్రీ ఉందని తెలిసి చాలా దుఃఖపడుతుంటే ఆయన చెప్పిన మాట నిన్ను వదిలేస్తాను అని కొట్టడము, త్రాగడం కూడా చేస్తూ ఉన్నాడు. నేనేం చేయాలి అని అడిగి ఆమె ఒక దైవ సేవకునితో బ్రతిమలాడేది. దైవ సేవకుడు అంటున్నాడు, తల్లి, నీ ఓర్పే నీకు విజయాన్ని సంపాదించి పెడతాది. ప్రభు దగ్గర మొరపెట్టు, ప్రభు కార్యం చేస్తాడు. ప్రభు దగ్గర మొరపెట్టు, ప్రభు కార్యం చేస్తాడని ఆయన సహనాన్ని గురించి చెప్పాడు. ఆమె దైవ సేవకుని నోటి మాట విని ప్రతిరోజు కూడా కన్నీళ్లతో ప్రభు దగ్గర మొరపెట్టి భర్తని ఇంకెప్పుడు ఏమీ అడగలేదు. ఆమె ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. 3 మాసాలు, 4 మాసాలు, 5 మాసాలు అయిపోయాయి. ఆయన ప్రతిరోజు ఇంటికి వచ్చి విచారంగా కూర్చుంటున్నాడు. అయితే ఆమె మాట్లాడటానికి ధైర్యం చాలక అడిగాది, ఏమండి, ఎందుకు ఎప్పుడు విచారంగా ఉంటారు? ఏం జరిగిందో చెప్పమని, ఏం జరిగిందో చెప్పమని. ఆయన చెప్పలేదు. ఒక్కరోజున ఆయనతో పాటు ఆయనతో పనిచేసే స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఆయన స్నేహితునికి అమ్మ కాఫీ ఇచ్చి అంటుంది, అన్న,
ఈయనెందుకో రోజు విచారంగా ఉంటున్నాడు, ఏమడిగినా సమాధానం చెప్పలేదని. ఆ స్నేహితుడు అంటున్నాడు, వీడి దరిద్రం పోయిందమ్మా. ఆ ఆఫీసులో ఒక దరిద్రం ఉండేది, అమ్మాయి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది అనని. ఆమె చాలా సంతోషించాది. ఏమనో తెలుసా, ఒక దైవ సేవకుడు చెప్పిన మాటకు విధేయత చూపెట్టి సహనముతో ఆమె ప్రార్థన చేసేది. 6 మాసాల తరువాత దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. ఒక్కరోజు నా భర్త అన్నాడు, నిన్ను అవమానం చేశాను, నిన్ను కొట్టాను కూడా, నన్ను క్షమించు. ఎవరో పనికిరాని అమ్మాయి కోసం నా సొంత భార్య నిన్ను ఇబ్బంది పెట్టానని క్షమాపణ కూడా అడిగాడు. అయ్యలారా, దయచేసి గమనించాలి, యేసయ్య రక్తంతో కడగబడినటువంటి ప్రతి బిడ్డ మాటకు దేవుడు విలువిచ్చాడు. ప్రతి బిడ్డ మాటకు దేవుడు విలువిచ్చాడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరునని. అమ్మలారా, మీ భర్తలతో మాట్లాడేటప్పుడు, అయ్యలారా, మీ భార్యలతో మాట్లాడేటప్పుడు, తల్లిదండ్రులారా, మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు మంచివి మాట్లాడండి. దేవుని సన్నిధానంలో విలువైనవి మాట్లాడండి. అప్పుడే మీ మాటలు ఖచ్చితంగా దేవుడు అవును అన్నట్టుగా చేస్తాడు. మీ కుటుంబాల్లో కూడా దేవుడు మీకు దుఃఖాన్ని కలిగించే ప్రతి కార్యము నుండి ప్రభువు విడిపిస్తాడు. మీ గుండె పిండేటటువంటి ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి ఇరుకు నుండి ప్రభుల వారు విడిపించి ఒక విశాలమైన మార్గాన్ని దేవుడు మీకు చూపిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.